మరి బండి సంజయ్ గారి పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా బీజేపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అదేవిధంగా అఫ్సర్ ఖాన్ గారు మనతో సిద్ధంగా వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి నుంచి బండి సంజయ్ గారి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, దీనిపై మీ స్పందన ఏంటి? బండి సంజయ్ గారి పాదయాత్ర ఈ తెలంగాణలో సునామీని సృష్టించబోతుంది. బండి సంజయ్ గారు కేసీఆర్ గుండెల్లో సింహస్వప్నంగా మారబోతున్నారు. రేపటి నుంచి నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో, ఎలా రప్పించాలనో సంజయ్ గారు ఈ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖను విధించబోతున్నారు. మిగతా పార్టీలన్నీ కూడా, కుహనా సెక్యులర్ పార్టీలన్నీ కూడా బీజేపీ వెనుక మైనార్టీలు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు. ఇదే ఇక్కడంతా ఉన్న మైనార్టీలు, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అన్ని చోట్ల మైనార్టీలు ఉన్నారు. ఇప్పటిదాకా 70 ఏళ్ళుగా మీరు మైనార్టీలు మభ్యపెడుతూ వస్తున్నారు. అది కాదు, ఏదైనా ఒక పార్టీ మైనార్టీలను ఒక మనుషులుగా, ఓట్ల యంత్రాలుగా కాకుండా సమాజంలో వారు కూడా ఒక భాగస్వామ్యాన్ని గుర్తించిన పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఛాలెంజ్ చేస్తాను, ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో, బీజేపీ ఎంత మంచిగా చేసిందో ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ రెడీ ఉన్నాను. ముస్లింలకు ప్రగతి ఇంతవరకు ఏమైనా నడిచిందంటే అది కేవలము భారతీయ జనతా పార్టీ వల్లనే. దుకాన్ మకాన్ కానివ్వండి, పాస్పోర్ట్లు కానివ్వండి, ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, అన్నిట్లో చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఈ తెలంగాణ రాజ్యంలో గడిల పాలన, కుటుంబ పాలన పోవాలంటే, సామాజిక తెలంగాణ రావాలంటే, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలి. 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పరచడానికి బండి సంజయ్ యొక్క అడుగులో అడుగు కలుపుతూ, భుజంలో భుజం ఆనిస్తూ, మేము మైనారిటీలము, ముస్లింలము, క్రిస్టియన్లు, తర్వాత సిక్కులు, సర్దార్జీలు, జైన్లు అందరూ కూడా మైనార్టీలంతా ఏకమై ఆయన వెనుక కలుస్తున్నారు. మీరు రేపు చూడబోయే రేపు ఉదయం 20 రేపు ఉదయం 9 గంటలకు మైనార్టీ సోదరుల యొక్క పవర్ ఏంటో చూపిస్తున్నాం. వారు భాగ్యలక్ష్మి వారి దర్శనమైన వెంబడే మేము ఒక మంచి ఏర్పాటు చేస్తాం. అక్కడ వారికి చాలా గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. సో మైనార్టీలు బీజేపీ వెనుక ఇంతమంది ఉన్నారా అని ఈ తెలంగాణ సమాజం అనుకునేటట్లుగా పెద్దగా గ్రాండ్ రిసీవింగ్ అక్కడ ఏర్పాటు చేశాం. అంటే మైనార్టీలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఉండాలండి మైనార్టీలు టీఆర్ఎస్ వెనుక? ఒక్క మంచి పని చెప్పండి. డ్రైవర్ మైనార్టీలు ఉన్నారు, ఎంఐఎం పార్టీ ఉంది, మళ్ళీ బీజేపీ పార్టీ వైపు ఎలా ఉంటారు అనుకుంటారు మైనార్టీలు అందరూ? అసలు ఎంఐఎం ఎవరు? ఎంఐఎం ఏంటి అసలు? అది రజాకారుల పార్టీ, ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ. అసలు రజాకారులు మాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా. అసలు ఓవైసీ ఏమైనా మా తాబేదారా? మాకు ఆయనకి సంబంధం ఏంటి? ఒకవేళ ఓవైసీ గారు ముస్లింల తాబేదారు, ముస్లిం ప్రజలే అంటే ఓల్డ్ సిటీలో 70 ఏళ్ళైనా ఇంకా బీదత్వం ఎందుకుంది? ఎందుకు నల్లా బిల్లు కట్టారు? ఎందుకు కరెంటు బిల్లు కట్టారు? అంటే మమ్మల్ని మభ్యపెడుతూ ఉండడానికి ఇంకా వాళ్ళని ఇంకా అట్లాగే ఉంచాలనా? అంటే మైనార్టీలు ముందుకు రావద్దు, సామాజిక రావద్దు, రాజకీయంగా రావచ్చు, ఏం రావద్దు, అట్లాగే పడి ఉండాలి. కరెంటు బిల్లుల కాడికే, లేకపోతే నల్ల బిల్లుల కాడికే ఉండాలి. అంటే వాళ్ళకి వికాసం వద్దు, మాకు రాజకీయంగా భాగస్వామ్యం వద్దు, మేము ముందుకు పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే బండి సంజయ్ గారి పాదయాత్ర ద్వారా అదేవిధంగా మైనార్టీలు అందరూ పాల్గొంటే అది బీజేపీ పార్టీకి మంచి జోష్ లాగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా అండి. అసలు మైనార్టీలు అంటున్నారు కదా, మేము కూడా ఈ దేశంలో పుట్టామండి, ఇక్కడే చేస్తాము. ఖచ్చితంగా జాతీయవాదులం ఎక్కువగా ఉండేదంటే మాలో ఉంది, మాలో కూడా ఇదే రక్తం ప్రవహిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా జాతీయవాద ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. దానికి ఉండే మా 12% 14% మా మైనార్టీలు అంతా కలిస్తే నిజానికి ఒక 18% దాకా ఉంటారు. సిక్కులు, జైనులు రేపు చూస్తారు మీరు. సిక్కులు వస్తారు, జైన్లు వస్తారు, ముస్లింలు వస్తారు, ముస్లిం మహిళలు కూడా రెడీ ఉన్నారు. ఇంత దాకా మమ్మల్ని చాలా డార్క్లో ఉంచారండి. అసలు ఎవరైనా చేశారా? త్రిబుల్ తలాక్ ఎంత పెద్ద సాహసమైన నిర్ణయము. నా యొక్క ఆడపడుచులకు, వారి యొక్క ఆత్మగౌరవానికి ఒక పట్టం కట్టిన వ్యక్తి మా మహాపురుషుడు మోడీ గారు. అలాంటి వాదుల వల్ల ఈ పనికిరాని కేసీఆర్ అంటే ఎందుకుంటామండి మేము? మా వికాసాన్ని సహీ విశ్వాస్ ఇచ్చేవాడు మా ప్రధాని మోడీ గారు. కాబట్టి ఆయన వెంటే ఉంటాం, ఆయన వెంటే నడుస్తాం, మేమంతా జాతీయవాదులుగా మారుతాం. అంటే కేసీఆర్ తెలంగాణ నమ్మేస్తుండు, మోడీ దేశాన్ని నమ్మేస్తుండు, ప్రచారం బయట బాగా దొరుకుతుంది, మీరు ఏమంటారు? మరి కేసీఆర్ అమ్మేసినా లేదో మీ అందరూ తెలుసు. ఇద్దరు ఒకటే అంటున్నారు బయట పబ్లిక్. ఒక్కటే ఎట్లా అండి? మాది జాతీయ అసలు మీకు బీజేపీ గురించి తెలుసా? వసుదైక కుటుంబం అంటారు, ప్రపంచమంతా మాదే అంటాం. ఈయన ఏమంటాడు? ఈ భూములన్నీ మావే, కోకపడి భూములన్నీ మావే, ఈ తెలంగాణ రాజ్యం మాదే, మా సొంత కుటుంబము, మా సొంత గడి అనుకుంటా. ఆయన తెలంగాణ సొంత గడి అంటుకుంటున్నాడు. మోడీ గారికి ఈ కేసీఆర్కు ఎక్కడండి దోమకు ఏనుకున్నంత తేడా. ఆయన తనకు జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు, యుగ పురుషుడు మోడీ గారు. అసలు ఆయన ఆ పోలికే నాకు నచ్చలేదు. ప్రజల కోసం ఏం చేస్తుంది మోడీ గారు? ఒక మాట చెప్తారా నాకు?
అసలు ఆయన చేయని పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, ప్రజల ఆకాశంలో ధరలు పోతున్నాయి, ప్రజలు పాతాళంలో పోతారని బయట బాధ జరుగుతుంది. లేదండి, గ్యాస్ రేట్లు పెట్రోల్ పెరగడానికి కారణము మేము ఒక్కరమే కాదు. ఈయన అడగండి, మన కేసీఆర్ గారిని 30 రూపాయలు వదులుకోమని చెప్పండి ట్యాక్స్ను. అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కదా కేంద్రంలో. మేము చేయలేం కదా, అది రాష్ట్ర ప్రభుత్వం పనులు కదా, వాళ్ళ హక్కు కదా అది. జిఎస్టీలోకి రమ్మని చెప్పండి పెట్రోల్ రేట్లను. మేము రెడీ ఉన్నాం జిఎస్టీలో పెట్రోల్ రేట్లను చేయడానికి. మీరు రేటు తగ్గించి రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే బాగుంటుంది. మీరు రేటు తగ్గిలే కదా. విఘ్నులైన చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు, పెట్రోల్ రేట్స్ అనేటివి అంతర్జాతీయ సమాజం పరంగా అవి నిర్ణయించబడతాయి. దాంట్లో కేంద్రం యొక్క పనులు ఉంటాయి, రాష్ట్ర పనులు ఉంటాయి. తర్వాత పెట్రోల్ రేట్ హైక్ అయినప్పుడు హైక్ అవుతుంది. అయితే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళ నుంచి అప్పులు కట్టకుండా పెట్రోల్ బాండ్స్ విడుదల చేసింది. అది ఒక్కరు చెప్పరు. ఆ పెట్రోల్ బాండ్స్ విడుదల చేసి దానికి వడ్డీ మనం దేశాన్ని అమ్ముకున్నట్లు అయింది. 50 రూపాయల నుంచి 107 రూపాయలు అయింది ఇప్పుడు మీ గవర్నమెంట్లో. అవునండి, మరి బాండ్లు ఎవరు అమ్మారు? పెట్రోల్ బాండ్లు అమ్మింది ఎవరు? పబ్లిక్ అవసరం లేదు, పబ్లిక్ రేట్లు పెరిగినా లేదా చూస్తారు. అవండి, మీకు అవసరం లేదు. నేను నా ఇంటిని కుదబెట్టాను, కాంగ్రెస్లో కుదబెట్టాను. మరి ఆ ఇంటిని విడిపించాలన్నా వద్దా? మళ్ళీ ఇల్లు సొంతం చేసుకోవాలన్నా వద్దా? అమ్మేసేయాలా? అది చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పుడు ఎల్ఐసితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేస్తున్నాడు. ఉద్యోగులందరూ నిరుద్యోగులు అయిపోతారు. ఒక కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు కేంద్రం అన్న ఆరోపణలు బయట రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఆరోపణలు చాలా చేస్తారండి. అసలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి డేటా ఏమని చెప్పండి. మోడీ గారు మీ ఏదైనా ఒక సమాజం డెవలప్ కావాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ సెక్టర్లో దానికంటే కూడా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు మా నాన్నగారు దాదాపు 70 ఏళ్ళు పనిచేసినా ఆయనకు 40,000 దాటలేదు. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో చేస్తే 2 లక్షల జీతం వస్తుంది. అది కావాలి, స్వయం సమృద్ధి కావాలి కదా. అంటే మోడీ గారు దేశాన్ని మొత్తం ఆదాని చేతుల్లో అంబానీ చేతుల్లో పెట్టారనే ఆరోపణలు ఇప్పటికే బయట అంటున్నాయి. మీకు తెలుసా, మొన్న తమిళనాడు ఎలక్షన్లో రిలయన్స్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారండి? మాకు సపోర్ట్ చేశారా? ఎవరు సపోర్ట్ చేశారు? అందరికీ తెలుసు. అది మాకేం చేయలేదే. అసలు మాకు సంబంధం లేదండి. మాకు మా యొక్క పార్టీ యొక్క సిస్టమ్ ఏంటంటే అంత్యోదయ. మా యొక్క మొత్తం కాన్సన్ట్రేషన్ కామన్ పీపుల్, అంత్యోదయ. మాకు వాళ్ళ అవసరం లేదు. మాకు అంబానీలు కానీ రిలయన్స్ కానీ అవసరం లేదు. మాకు కావాల్సింది కామన్ మెన్. అంత్యోదయ మా యొక్క సిద్ధాంతం. అదే కామన్ మ్యాన్ బాధపడతారు కదా, ధరలు పెరుగుతున్నాయి అంటున్నాను నేను. కామన్ మ్యాన్ కదా సంతోషపడుతున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ వ్యాక్సిన్ ఒకవేళ కాంగ్రెస్ సంతోషిస్తారండి కామన్ మ్యాన్. అవును, ఎందుకంటే విదేశాలు వచ్చి మనల్ని ఆక్రమించుకోకుండా కాపాడే ఏకైక నాయకుడు ఏ ప్రభుత్వం చేస్తుంది అట్లా? ఎవరు? ఏ ప్రభుత్వం విదేశాలు ఆక్రమించి చూస్తూకుంటారేంటి? ఎందుకైంది గోకుల్ చాట్? ఎవరు జమాలు అయింది? ఎంతమంది మాకు చనిపోయారు? ఈ తెలంగాణలో హైదరాబాదులో భయపడుతూ బతికేవాళ్ళు కదా. ఇప్పుడు ఎంత గుండె ధైర్యంగా బతుకుతున్నారు అందరూ. ఎంత హాయిగా నిద్రిస్తున్నాం. సైనికులు కూడా చాలామంది చనిపోతారు కదా. సైనికులు వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని చేస్తున్నారు. సైనికులు మీరు డేటా తీయండి, బీజేపీ కంటే కాంగ్రెస్ జమానాలు చాలా ఎక్కువ చనిపోయినారు. ఎందుకంటే వారికి ఇచ్చే ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్లు చిన్న మామూలుగా ఆడుకునే పిస్తోళ్ళు కాల్సిన కూడా పోయేటివి. అంత ఘోరమైన బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు. ఈ రోజు చూడండి దాదాపుగా బడ్జెట్ ఎంత పెంచారు. కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అసలు వారికి ఇంతకుముందు పురుగులన్నం పెట్టేవారు సైనికులకు. ఇప్పుడు వెళ్ళండి ఎంత మంచి భోజనం పెడుతున్నారు. అసలు సైనికుల దేశ సంక్షేమమే మా యొక్క ప్రభుత్వ లక్ష్యం అండి. బండి సంజయ్ గారి పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది బీజేపీ పార్టీ? బండి సంజయ్ గారి పాదయాత్ర సునామీ, ఇంతకుముందు చెప్పాను, సునామీ సృష్టించబోతుంది. ఎందుకంటే ఇది కుటుంబ పాలన అయింది. అసలు కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే ఇది రాష్ట్రంగా పరిగణించలేదు. ఆయన ఒక గడి, ఆ గడి చుట్టూ ఉండే ఆయన ఆస్తులు అనుకుంటాడు. ఆయన తెలంగాణ మొత్తాన్ని ఈ ప్రజలందరినీ కూడా పాలేరులుగా భావిస్తాడు. వీళ్ళంతా పని మనుషులు భావిస్తాడు ఆయన. అసలు ఆయన ఎవరిని వినడు, వినిపించుకోడు, చూడడు, వినడు, వినిపించుకోడు. అలా తయారైంది. అసలు ఎవరైనా మంత్రులకు అపాయింట్మెంట్ ఉందా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉందా, ఎవరైనా చెప్పేది వింటాడు ఆయన చెవులు మూసుకొని ఉంటాడు అంతే. పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంది? ఆయన మూసుకున్న చెవులను దద్దరలాగా సమరశంఖం పూరించి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్లుగా చేసి ఇది తెలంగాణ ప్రజల యొక్క బాధలు ఇవి అని చెప్పడానికే సంజయ్ గారు ఈ సంగ్రామ యాత్ర స్టార్ట్ చేశారు. మరి పాదయాత్ర చేస్తున్నాడు, పబ్లిక్ ఓపెన్గా అడిగితే ఏం చెప్తారు? మళ్ళీ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, గ్యాస్ రేటు గురించి ఏం చెప్తారు? మాకున్నాయి. అంతర్జాతీయ సమాజం పెరుగుతున్నాయి. మేము ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పన్ను ఉంది. వారు తగ్గించుకోమని చెప్పండి. మన స్టాలిన్ గారు తగ్గించారు కదా 4 రూపాయలు. మరి ఈయనకు ఎందుకు అంటే పోల్చుకుంటారు అన్ని రాష్ట్రాలను? ఎందుకు తగ్గించలేదు? మరి ఆయన ₹1 తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? జిఎస్టీకి రాసేయమని చెప్పండి, జిఎస్టీలో ఇంక్లూడ్ చేయమని చెప్పి ₹60 వస్తుంది కదా. అబ్జర్వ్ గారు, మరి ఈ పాదయాత్ర మీరు పాల్గొంటున్నారు, ఎలా పాల్గొంటారు? మీ ఊహం ఏంటి దీనిలో? ఇంతవరకు ఈ కుహనా లౌకిక పార్టీలు, సెక్యులర్ పార్టీలను కూడా, సెక్యులర్ అనే పదమే వీళ్ళు మర్చిపోయినరు. మైనార్టీలు ఎప్పుడు కూడా బీజేపీ వెంట ఉన్నారు కాబట్టే ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ,
దాదాపు 18 రాష్ట్రాలు మా ప్రభుత్వం ఉందంటే మైనార్టీలు వెనుక లేకుండా లేనే లేదు. ఖచ్చితంగా మైనార్టీలో ఒక చైతన్యం అనేది ఏర్పడింది. మోడీ గారి యొక్క సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక 3 సూత్రాలను పట్టుకొని ఖచ్చితంగా అసలు ఈ దేశంలో మైనార్టీలు మనుషులు గుర్తించిందే బీజేపీ పార్టీ. అది నిర్ద్వంగా చెప్పగలుగుతాను. కాబట్టి మైనార్టీలు మేల్కొన్నారు. మీ యొక్క ఆటలు సాగవు, ఓట్ బ్యాంక్ ఆటలు సాగవు. ఖచ్చితంగా బండి సంజయ్ వెంబడి మేమంతా ఉంటాం. మా ముస్లిం సోదరులు ఉంటారు, సిక్ సోదరులు ఉంటారు, జైన్ సోదరులు ఉంటారు. అన్ని రకాల మైనార్టీలు అన్నయ్య వెనుక ఉండి దాన్ని మేము రేపు ఉదయము మా బల నిరూపణ చేయబోతున్నాము. ఎంతమంది ఉంటామని భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర పూజ అయిన వెంబడే మేము ఒక వేదిక ఏర్పరుస్తున్నాము. ఆ వేదిక దగ్గర చాలా బ్రహ్మాండమైన వెల్కమ్ సంజయ్ గారికి చెప్పబోతున్నాం మైనార్టీ తరఫున. ప్రధాన పోటీ ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీయా లేదంటే టీఆర్ఎస్ పార్టీ? ఇక్కడ మాకు పోటీ లేదు. ఖచ్చితంగా మేము 24లో మా యొక్క గెలుపు నడలేరు నడకలా కాబోతుంది. ప్రజలంతా మా వెనుక ఉన్నారండి. ఇంకా పోటీ ఎక్కడ? పోటీ ఎవరు మేము పోటీకి భావించలేదు. పబ్లిక్ అంతా మీ వెనక ఉంటే మన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎట్లా ఓడిపోయింది బీజేపీ పార్టీ? ఇక్కడ అది ప్రజలు వేశారు ఓట్లు. అంటే నిరుద్యోగులు వేశారు, ఉద్యోగులు డబ్బులండి, డబ్బులతో ఓట్లు వేసుకున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. ఇప్పుడు డబ్బులు జిగిబులు జాంతనే అంటున్నారు. కాబట్టి దుబ్బాకలో గెలిచాము, రేపు హుజరాబాద్లో గెలుస్తాము. ఖచ్చితంగా దొర యొక్క గడి పగలగొడతాం. రేపు జరగబోయే బండి సంజయ్ గారి పాదయాత్ర ఒక సునామీ సృష్టిస్తుందంటున్నారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అఫ్సర్ ఖాన్ గారు. మరి అయితే ఈసారి జరగబోయే బండి సంజయ్ గారి పాదయాత్ర మరి తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది వేచి చూద్దాం. Winner, the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.